ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా మహర్షుల వారిని దర్శించటానికి ఎందరో దేశ విదేశీయులు వచ్చినప్పుడు వారి వారి మానసిక స్థితిని బట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అటువంటిదే ఒక ప్రశ్న, చనిపోయాక మళ్ళీ జన్మించేది ఎంతకాలంలో? సమయం పుడుతుందా? వెంబడే పుడతారా? చూడండి, తాను పుట్టానని అనుకోవటం వల్ల మరణం ఉందని భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ జీవుడు అట్టి ప్రశ్నలు వేస్తారు. మహర్షుల వారు ఎంత చెప్పినా పుట్టుక లేదు, మరణము లేదు, ఉన్నది ఎరుకనే అని చెప్పినా అది సందర్శకులకి తలకెక్కదు. కారణం దేహాత్మబుద్ధి తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల. అందుకని మహర్షి ఏమంటున్నారో తెలుసా? సరే, నువ్వు దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. నీవు పుట్టక పూర్వం కనీసం నీకెవరో తెలుసా? నీవెవరు? చనిపోయాక ఏమి కాబోతావో తెలుసుకోవటానికి అంతవరకు దేనికి? ఇప్పుడు నీవెవరివో తెలుసునా? అది ముందు తేలిపోని. జన్మలు పునర్జన్మలు ఉంటే దేహానికి ఉంటాయి. నీవు దేహము కాదు కదా, నీవు ఆత్మవి. నీవు నీ సహజమైనటువంటి అహంస్ఫురణని దేహం అనుకుంటున్నావు. అది పూర్తిగా అసత్యము, కళ్ళసామ్యం సుమా. దేహం పుడితే పుట్టింది, నశిస్తే నశిస్తుంది అని నీవు నమ్ముతున్నావు. ఒకదాని లక్షణాలు ఉన్నాయే, అవి నీవిగా భావిస్తున్నావు. ఒక్కసారి కనుక నీవు నీ యథార్థ స్థితిని గుర్తించినప్పుడు, ఉన్నానన్న ఎరుకలో నిలిచినప్పుడు, జననం ఎవరికి, మరణం ఎవరికి? మరి పుట్టుకెక్కడా, కాలం ఎక్కడా? లేదు కదా. విచారించు. నిజానికి పుట్టుకాని మరణమని నీ బోంట్లు ఈ విషయం ఎందుకో తెలుసా? శోధించి అసలు జనన మరణాలు, జననాలు, పునర్జన్మలు అవేవి లేవని కనుగొనటానికే ఇటువంటి సంశయాలతో నీవు సతమతం అవుతావు. ముఖ్యంగా ఇదంతా మాయ అని అంటున్నావు. మాయ అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్న ఆసక్తిని నీవు అనుకోవచ్చు, కానీ అటువంటి ఆసక్తి మరి నీవు నిద్రపోతున్నప్పుడు ఏమైంది? ఈ జగత్ ఎక్కడ? నీవెక్కడ? నీ బంధం ఎక్కడ? నీ సంస్కారాలు ఎక్కడ? నీ ఆలోచన ఎక్కడ? లేదు కదా. అయినప్పటికీ నీవు ఆ నిద్రావస్థలో ఉన్నావా లేవా? నిద్రలో లేనని అనలేవు కదా. అంటే ఇప్పటి ఉన్నటువంటి నీవు నిద్రలో ఉన్నటువంటి వ్యక్తివే కదా. కనుక నీకు నిద్రలో జగన్ లేదు, ప్రపంచం లేదు, సంసారం లేదు, దేహము కనపడటం లేదు, రాగద్వేషాలు లేవు, బంధాలు లేవు, కోరికలు లేవు, మరి నీకు అవస్థలు లేవు. నీవేది చూడటం లేదు కదా అక్కడ. మరి కాబట్టి నిజానికి రెండు మెలకువలలో మధ్యలో ఉన్నది నిద్రసుమ. రెండు అవస్థలను ఉన్నది ఆత్మేను. అది నీకు తెలియటం లేదు. కారణం నీ మనస్సు, నీ వ్యక్తిత్వము అన్య చింతనలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇది సత్యం అనుకుంటుంది. ద్వైత జ్ఞానమంతా సత్యమని, వారున్నారని, వీరున్నారని, నేను చూస్తున్నానని, ఇది నా సంసారమని, నాకు బాధ్యత ఉందని, బరువు ఉందని, నేను చెయ్యకపోతే
ఇతరులు ఏమనుకుంటారో అని ఒకటి కాదు, నీవు ఇక్కడ కల్పించుకుని ఎంతో దుఃఖిస్తున్నావు. ఇదంతా నీ కల్పనే తప్ప మరొకటి కాదు. ఇంతకీ ఇదంతా మాయ అని ప్రశ్నించేది ఎవరు? చూడు, ఆ వ్యక్తి ఉన్నాడేమో చూడు. నువ్వు అనుకోవచ్చు, నిద్రలో మనస్సు లేదు, జగత్తు అంత మమత్వము నీకు కానరాదని అనుకోవచ్చు. అదే కదా విషయం. అవి మనస్సువే, ఆత్మవి కాదు. మనస్సు కల్పించుకున్న విశేషాలే తప్ప మరొకటి కాదు. తీరా విచారిస్తే అసలు మనస్సు అనేది ఉన్నదే లేదు కదా. ఎలా తెలుస్తుంది? విచారించు. మనస్సు అంటే ఆలోచన సమూహమే కదా. నువ్వు అనుకోవచ్చు, నిద్రలో నాకేమీ తెలియటం లేదు, నేను అజ్ఞానినని. సరే, అసలు అజ్ఞాని అని అనేది ఎవరు? ఇప్పుడు కాదా అజ్ఞాని ఉంటున్నావని అనుకున్నది ఎవరు? ఇప్పుడు అతడు జ్ఞానియా? మరి సర్వము తెలుసుకుంటే జ్ఞాని అంటావా? నిద్రలో తెలియకపోతే అజ్ఞాని అంటావా? ఇదంతా కూడా కలుషితమైనటువంటి అహం ఇప్పుడు జ్ఞానిని అనుకుంటున్నది. అంతకంటే ఏమీ లేదు. నిజానికి నిద్రావస్థలో నీవుగా నిలిచి ఉన్నటువంటి నీ సహజత్వం ఉన్నది. అది నీకు తెలియటం లేదు, అక్కడ తెలియదు కూడా. కారణం ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ దేహాత్మబుద్ధి నీవనుకున్న రూపంలో ఆ నిద్రావస్థలో ఉండదు. కనుక అది అంటే ఆత్మ ఏ సంశయాలను రేపలేదు. లోపలున్నావని కానీ, అసంపూర్ణంగా ఉన్నావని కానీ అది అనుకోదు. అసలు ఆత్మ ఈ జీవుణ్ణి గుర్తించదు. కారణం ఆత్మకి అన్యత్వము లేకపోవటమే. ముఖ్యంగా ఈ ఆత్మస్థితి ఉన్నదే ఒకటి. సృష్టిలో నీవు ఎందరిని చూసినా, కోటాను కోట్ల జీవరాశులను చూసినా అవన్నీ కూడా ఆత్మ లేకుండా ప్రకాశించలేవు సుమ. ఈ జగత్తు ఎందుకు కనపడుతుందో తెలుసా? ఇది అసత్యమని నీవు గుర్తించటానికి. అంతేకాని ఇంద్రియాలతోటి సుఖాలను అనుభవిస్తూ బంధాలలో చిక్కుకోవటానికి కాదు. ఈ ఇంద్రియాలు వాటికి నీవు భోగి అవుతున్నావు. అసలు ఇంద్రియాలు ఎందుకున్నాయో తెలుసా? ఈ దేహాన్ని రక్షించటానికి ఉన్నాయి. లేకపోతే నిప్పులో చెయ్యి పెట్టినప్పుడు కాలి కూర్చుంటుంది. కాలదు అన్న జ్ఞానం కలగాలి అంటే మరి త్వక్ ఇంద్రియం నీకు సహాయపడాలి. కళ్ళు ఎందుకున్నాయి? చూడటానికి, నడవటానికి, గుర్తించటానికి. కానీ నీవేం చేస్తున్నావు? దృశ్యాలు చూడాలని, ప్రదేశాలను దర్శించాలని అనుకుంటున్నావా? అదేవిధంగా పంచేంద్రియములు ఈ శరీరాన్ని కాపాడటానికి వచ్చినవే తప్ప నీవు ఆ ఇంద్రియ సుఖాలని అనుభవించాలనుకోవటం పెద్ద పొరపాటు. అసలే నీవు తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారంధంలో ఈ వాసనలు చేకూరి ఉంటాయి. వాటిని వదిలించుకో చాలు, కొత్త వాసనలు చేర్చుకోవద్దంటూ మహర్షులు వారు నేనుగా అహంస్మరణగా అనంతంగా తనకు తానుగా అవధులు లేక పరిధులు లేక ప్రకాశిస్తున్న సత్యస్థితిని
నీవై ఉంటూ కూడా నేనంటే దేహం అనేటువంటి ఒక పరిమితత్వ భావన ఏర్పడుతుంది వాసనల వల్ల. తీరా దేహం చెప్పిందా అది ఉన్నట్టు? దేహం అంటే నేనేను, నీవే దేహం అని చెప్పిందా? లేదు కదా. కనీసం దేహం ఉన్నట్టు అది చెప్పలేదు, నీవు గుర్తిస్తున్నావు. ఎందుకు గుర్తించాలి? కారణం ఏమిటి? పోనీ దేహమే నీవైతే మరి ఆ దేహంతో నువ్వు కలగంటున్నావా, నిద్రపోతున్నావా? నిద్రలో ఈ దేహం ఏమైంది? ఇప్పుడు నువ్వేమంటున్నావు? నాది అంటున్నావు. నాది దేహము అని నీవు అంటున్నావు అంటే నీవు దానికి విడిగా ఉన్నట్టే కదా. ఆ విడిగా ఉన్నది ఉందేమో చూడు. నీ ఉనికిని దేహముతోటి గుర్తిస్తున్నావు. దాన్నే ఆదిశంకరులు దేహాత్మ బుద్ధి అంటూ చెప్పుకొచ్చారు. నీవు అవిచారం వల్ల ఈ ద్వైత జ్ఞానం అంతా సత్యం అనుకుంటున్నావు. ఇదంతా కూడా ఒక తెర మీద బొమ్మ లాంటిది. తెర మాత్రమే సత్యము, దృశ్యములు దాని మీద పడుతున్నటువంటి బొమ్మలు అసత్యము కదా. ఎంతసేపటికి దృశ్యాల వెంట వెళుతున్నావే, నీవు తెరని గమనించటం లేదు. అది ఉన్నానని చెబుతున్నప్పటికీ, అహంస్ఫురణగా ఉన్నప్పటికీ నీవు ఆత్మని మరిచి దేహమే నీవనుకుంటున్నావు. కాసేపు అనుకోవటం మానేసి మౌనానికి రా, అంతర్ముఖంగా నీ దృష్టి బయట నుంచి విరమించు. ఆలోచన లేని మనస్సు అది తన మూలంలోనే, సహజత్వంలోనే ఆత్మగా ఉంటుంది సుమా. నీవు ప్రత్యేకించి ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు. అసలు ఆత్మని ప్రకాశింపచేయగలిగింది ఏది ఉంది కనుక ఈ మాయలో? ఏదీ లేదు ఇక్కడ. విచారం చెయ్యలేకపోతావా? శరణాగతిగా ఆ ఉच्चतर శక్తి ఉందని అనుకుంటున్నావుగా. ఒక సృష్టికర్త ఉన్నాడు అనుకుంటున్నావుగా. అతడు నడిపిస్తున్నాడని అనుకుంటున్నావుగా. దానికి పూర్ణ శరణాగతిగా. ఏది ఏమైనా వ్యక్తిత్వము తల ఎత్తకపోతే సత్యమే అక్కడ ఉంటుంది. అది ప్రకాశిస్తూనే ఉన్నది. ఏది కొత్తగా నీకు రాదు. సామాన్యంగా నువ్వేమనుకుంటావు? ఈ అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుందని. ఇప్పుడు కూడా అజ్ఞానం అనేది లేదు. కారణం అజ్ఞానం ఎవరికి? నాకు తెలియటం లేదంటావు. తెలియని వాడెవరు? ఉన్నాడేమో చూడు. అట్టివాడెవడు లేడు. అజ్ఞానము అంటే జ్ఞానరహిత స్థితి. జ్ఞానానికి రహిత స్థితి లేదు కదా. ఆత్మ ఎప్పుడైనా లేకుండా పోయిందా? అది కనపడిపోయేది కాదు కదా. ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఆ సృష్టిని ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నానంటావు. ఆ నేనెవరు? అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు. ఇది ఒక మాయావి, ఇది ఒక అభూత కల్పన, ఇది ఒక పిశాచం అంటూ వర్ణించారు రమణ మహర్షుల వారు. ఇది లేనిది ఉన్నట్టు చెబుతుంది. ఉన్న సత్యము గ్రహించే సామర్థ్యము దీనికి ఉండదు. అందుకనే తాను తెచ్చుకున్నటువంటి కర్మ ప్రభావము చేతనే, కర్తృత్వము చేతను ఇది చరిస్తూ ఉంటుంది ఈ మాయలో. అంతకంటే ఏమీ లేదు. ఈ మాయ ఎందుకు కనపడుతుంది? విచారించు. అది ఉందేమో చూడు. ఉన్నది ఆత్మ అని, లేనిది సృష్టి అని
మాయ విడిగా ఆత్మను విడిచి ఉండదని, మాయ లేకుండా ఆత్మ ఉంటుందని, ఆత్మ లేకపోతే మాయ ఉండదని నీవే గ్రహిస్తావు. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము, నీ ఉనికి, నీ జ్ఞానస్థితి.